పేరుకు తగ్గట్టు మంచి హుషారుగా ఉన్నారండి. అవును, ఈ టైంలో ఎటు వెళ్తున్నట్టున్నారు? ఆఫీస్కా? అదేంటండి మీరు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళకూడదా? ఇంట్లో కూర్చొని అష్టసమాన నువ్వు మాత్రం టక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తావా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. మీరు ఆఫీస్కి రాలేరని చెప్పాడే. ఎవరైనా చెప్పేదవా? ఇదిగో నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, ఆనందం అని పేరు పెట్టారు, కానీ అసలు నా పేరు ఆరోగ్యాన్ని పెట్టాలి. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు నా కళ్ళ వచ్చినా కూడా నేను చచ్చిపోలేదంట, అంత స్ట్రాంగ్ బాడీ నాది. మరి అదేంటండి, మీ బావమరిది ఉదయం కనిపించి మా బావగారి వాళ్ళ ఆఫీస్కి రావట్లేదని చెప్పాడుగా. చెప్పాడు, మతి మరుపు ఎదవ. నేను అలా చెప్పండి, ఈవేళ కాదయ్యా, రేపు. మతి మరుపు ఎదవే. రాగిణి గారు, సూపర్ మార్కెట్ దాకా వెళ్దాం, వస్తారా? సూపర్ మార్కెట్ గా? నేను రాను. అక్కడికి వెళ్తే అది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే అది ఇస్తామంటూ నానా జిమ్ముకులు చేసి మనల్ని బుట్టలు పడేస్తారు. ఏడ్చారులేండి, నాలాంటి తెలివైన దాని దగ్గర అలాంటి పప్పులు మాత్రం ఉడకో. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం కొంటావు? నెలకు సరిపడ్డ సబ్బులు ఒకేసారి కొంటామండి. ఎంత ఒకేసారి సబ్బులు కొంటే మాత్రం అంత దూరం వెళ్ళాలా? చూడండి, మేము మామూలు సబ్బులు వాడాం, సినిమా స్టార్స్ వాడతారు చూడండి, ఆ సబ్బులు వాడతాం. మరి మీరేం వాడతారు? మేము ఇంకొకళ్ళు వాడిన సబ్బులు వాడం. అబ్బా సార్, మీరు స్టీల్ బాడీ అండి బాబు. మరి ఏమనుకున్నా? కానీ మీకు ఈశాన్యం ఎక్కువ అండి. నాకు ఈశాన్యమా? మీకు కాదండి, మీ ఇంట్లో ఈశాన్యం ఎక్కువ. చెప్పు. అబ్బా, మీ బాడీ ఐరన్ అండి బాబు. బాగుందయ్యా. అయిపోయిందండి. అప్పుడే అయిపోయిందా? లేకపోతే ఇంకెంతసేపు అండి? ఎంత ఇమ్మంటా? 50 ఇవ్వండి. 50యా? ఇంతోటి మసాజ్కి 50 రూపాయలా? మళ్ళీ రేట్లు పెంచేసావా? మేము బతకద్దేటండి. సరే, ఇదిగో. ఏమండి అంత రెక్లెస్ గా ఇస్తారేంటి? నేను చాలా కష్టపడి పైకి వచ్చాను తెలుసా. ఏం అనుకుంటున్నారా? కింద నుంచి పైకి వచ్చాను నేను. కింద నుంచి పైకి వచ్చావా? ముందు ఏం చేసేవాడు అండి? బూట్ పాలిష్.